ఇంట్లోనే ఈజీగా బ్రెడ్ హల్వా చేసేసుకుందామా? హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక 7 బ్రెడ్ పీసెస్‌ని తీసుకొని వాటి సైడ్ ఉన్న బ్రౌన్ పీసెస్‌ని కట్ చేసుకున్నాను. ఈ సైడ్ బ్రౌన్ పీసెస్ తీయడం వల్ల బ్రెడ్ హల్వా ఇంకా టేస్ట్ వస్తుంది. అందుకని నేను ఇలా సైడ్స్ మొత్తం తీసేసి వాటిని ఇలా 4 పీసెస్‌లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను బ్రౌన్ కలర్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు వైట్ బ్రెడ్‌తో కూడా ఈ బ్రెడ్ హల్వాని చేయొచ్చు. చాలా వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్‌ని వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ బ్రెడ్ పీసెస్‌ని నేను ఒక 2-3 టైమ్స్ అలా వేయించుకున్నాను. మిగిలిన వాటిని కూడా ఇలానే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఆయిల్‌లో వేస్తున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని కూడా మనం చేయొచ్చు. అలా అయితే బ్రెడ్ కొంచెం చాలా స్మూత్‌గా వస్తుంది. హల్వా కూడా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత అదే ప్యాన్లో ఒక కప్ షుగర్ తీసుకొని అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు కొంచెం పట్టేస్తుంది. తర్వాత హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటే పాకం దగ్గరకు అవుతుంది. లేత పాకం వస్తే సరిపోతుంది. మరి ముద్ర పాకం అయ్యేంత వరకు మనం వెయిట్ చేయనవసరం లేదు. అలా లైట్‌గా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా జ్యూసీగా ఉన్న టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బ్రెడ్ హల్వా టేస్ట్ బాగుంటుంది. అంతే, బ్రెడ్ హల్వా రెడీ.